లత ఏం చేస్తుందో చూద్దానండి. ఓబా లత ఏం చేస్తున్నావు? అబ్బా ఎస్ నుంచి గుండీలు కుట్టేసినావా? ఏది చూపించు ముందు గుండీలు. అదే సూపర్ అబ్బా, చాలా బాగుంది నిజంగా. ఇంత తక్కువ ప్రైజ్లో అసలు గుండీలు ఊడిపోయాయని ఎన్ని చొక్కాలు పక్కన పడేసాము. తీసుకురా మమ్మీ, అమ్మకి ఇద్దురా. ఇప్పుడు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. అదే ఇట్లా గుండెలు లేకుండా పొద్దుసలు ఇప్పేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ కటర్ ఈ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా. ఎన్ని బటన్స్ వచ్చినాయి చూంచు బా? దండిగా వచ్చినాయి. దండిగా వచ్చినాయి కదా. దేని దానికి ఓపెన్ చేయి ఒకసారి, బాక్స్ అంతా ఓపెన్ చేయి. నిజంగా చాలా బాగుంది. గుండీలు ఊడిపోయినాయి అని అయితే ఎన్ని పడేసాము పక్కన, అవి కుట్టించుకురాలేక. దేని దానికి సెట్, ఏ బాక్స్కి ఆ బాక్స్కి వచ్చేసిందా. మా యథాంశి గారు అయితే కటర్ తీసుకున్నాడు. బటన్ హోల్ ఉండే బటన్ దేనికి దానికి సైజుల వారికి అయితే అవునవును, దేని దానికి వచ్చేసిందిలే. మనం ఏ సైజు కావాలనుకుంటే చిన్నది అనుకోవచ్చు, చిన్నది పెట్టుకోవచ్చు. అదే పెద్దవి ఇప్పుడు చొక్కాలు డ్రెస్సులు అయితే కొద్దిగా పెద్దవి పెట్టుకుంటే బాగుంటుంది. అవును, చిన్న పిల్లల డ్రెస్సులకి అయితే చిన్నవి పెట్టుకుంటే చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. బాగా బటన్స్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అయినాయండి. బాగా పెట్టుకున్న తర్వాత సైజుల వారికి వచ్చేసినాయిలే కదా. మనకు అసలు కొద్దిగా చిన్నగా మళ్ళీ పెద్దగా ఇంకా పెద్దగా అట్లయితే వస్తున్నాయి. కాకపోతే ఇన్ని బటన్స్ రావడం కూడా గ్రేట్ కదా. ఇన్ని బటన్స్ వచ్చినాయి. ఒకటి ఈ కటర్ మా యథాంశి గారి దగ్గర ఉందన్నమాట కటర్. సరే కానీ దీని ప్రైస్ ఎంత అబ్బా? ప్రైస్ అయితే చాలా తక్కువ, ఓన్లీ 130 రూపాయలు మాత్రమే. 130 రూపాయలు మాత్రమే. ఎక్కడ తీసుకున్నావు ఇది? ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నావు. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రము నేను ప్రోడక్ట్ని అయితే ట్యాగ్ చేస్తాను, తీసుకోండి. అసలు నిమిషాల్లో ఎన్ని 30 రూపాయలకు ఇంత మిషన్ గుండీలు అయితే చాలా వచ్చినాయి. ఈజీగా అయితే ప్రెస్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఇంట్లో పోయిన తర్వాత యాక్ట్ అవ్వాలంటే అప్పటికప్పటికి సూదిలో దారం ఎక్కించుకొని అది కుట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా. ఇదైతే చూడండి, మనం మామూలు కటర్ ఉంటుంది కదా అట్లా ఉందన్నమాట. కాకపోతే ఇటొక స్క్రూ పెట్టాలి, ఇటొక స్క్రూ పెట్టాలన్నమాట. అంటే మనం కటింగ్ బ్లేడ్ మాదిరిగా ఉంది. ఇది చాలా ఈజీ అనమాట. దీనికి కాదు మనం డబ్బులు పెట్టాల్సింది, సగం దీనికి సగం ఈ గుండీలకు పెట్టాలన్నమాట. ఇవి కూడా మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. మనకు ఒకవేళ గుండీలు అయిపోతే ఎట్లా అని అనుకోవచ్చు. అవి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అందులో మాత్రము 150కి పైనే ఉన్నాయన్నమాట గుండీలు అయితే. అందాజు అయితే చెప్తున్నా, ఇంకా చాలానే ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా ఉంటాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. అది తీస్తే మళ్ళీ పిల్లలు కొడతారని పడిపోతాయని అయితే ఓపెన్ చేయాలి. నిజంగా బ్యూటిఫుల్ ప్రొడక్ట్, అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. చాలా ఈజీగా పిన్ చేసుకోవచ్చు మన బట్టలకైతే. అసలు గుండెలు ఊడిపోయినాయని పక్కన పడేయాల్సిన శ్రమ కూడా లేదు. మనము టైలర్ షాప్కి పోవాలి, వాళ్ళను కుట్టి మనం అడగాలి. వాళ్ళు అంటే మన పాత బట్టలకైతే ఖచ్చితంగా వాళ్ళు లేట్ చేస్తారు. అసలు రెస్పాన్స్ ఇయ్యరు. మనమేమనుకుంటాం, అరే మనం కూడా డబ్బులు ఇస్తున్నాం కదా అని మనం అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ వర్క్ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది కాబట్టి మనం పోయి ఒక గుండు లేట్ అవుతాయి. వాళ్ళు అంత నిర్లక్ష్యంగా కూడా ఉంటారు. అదే మన ఇంట్లో ఇది ఉందనుకోండి, వెంటనే ఇట్లా పిన్ చేసేసుకుంటే మనకు గుండి ఈజీగా వచ్చేస్తుంది. మనకు శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. మాకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. స్కూల్ బ్యాగులకైనా కటన్లకైనా, అంటే కటన్కి కొంచెం ఎక్కడన్నా జాయింట్ చేయాలనుకోండి, ఒక కటన్కు కొందరు పెద్ద పెద్ద కటన్లు వేసుకుంటారు కాబట్టి దానికి పిన్ చేసుకున్నా సరిపోతుంది. బట్టలకు మేమైతే పిల్లో కవర్స్ కూడా వేసామన్నమాట. అంటే దేనికైనా వేసుకోవచ్చు, ఎంత మందమున్నా వేసుకోవచ్చు. షూ దగ్గర కూడా కొందరికి అది ఊడిపోతుంది కదా, ఏంటది అతికిస్తారు చూసినావా, అది ఊడిపోయినా కూడా ఇది పిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు, చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. బటన్స్ అయిపోయినా కూడా కటర్ బాగా యూజ్ఫుల్ కాబట్టి కటర్ పెట్టుకుంటే గుండీలు ఎప్పుడైనా తెచ్చుకొని మనం వేసుకోవచ్చు. అంతే, గుండీలు మనం 1-2 ఊడిపోగానే మళ్ళీ మన దగ్గర ఆప్షన్ ఉంటుంది, వేరే వేరే కలర్స్ ఉంటాయి. ఇవన్నీ నేనైతే సింగిల్ కలరే తెప్పించిన, ఎందుకంటే సిల్వర్ అయితేనే బాగుంటుంది కాబట్టి. మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మేము లాగి చూసినామా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఏమంటారంటే యూస్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన స్పెషల్ ప్రోడక్ట్ ఇది మాత్రం. నేనైతే 100% అయితే చెప్పగలను. నేను ఖచ్చితంగా ఊడిపోతాయి, పిల్లలకైతే ఇంకెక్కువ. నేను ఇది వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే ఆల్ మిక్స్ వచ్చి ఉంటాయి ఇందులో, అంటే బటన్స్ అన్నీ అని అనుకున్నా. కాకపోతే ఏ డబ్బాకి ఆ డబ్బా అనే కనిపిస్తుంది కదా, విడివిడిగా ఉంటాయి అనమాట. అంటే ఇగో కలిసిపోవు. బటన్స్ ఒక దాంట్లో హోల్
పెట్టే బటన్స్ ఒక దాంట్లో అంటే మీకు అర్థమవుతుందా, ఇక్కడ ఉండే బటన్ ఒకటి ఉంటుంది, దానికి ఆపోజిట్ ఉండేది ఇట్లా ప్రెస్సింగ్ ఉంటుంది కాబట్టి అట్లా అన్నమాట. మీకు ఒకసారి క్లారిటీగా నేను చూపిస్తాను, దేని దానికే సపరేట్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇట్లా చూపి, ఇట్లా ఉంటుంది కదా బటన్, ఇట్లా ఉంటుంది కదా, అటొకటి ఇటొకటి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి అటొకటి ఇటొకటి వేయడానికి మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ మనం జాయింట్ అయితే వేసినాము. అట్లా ఇటొక బటన్ ఉండాలి. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఇట్లా కుట్టినట్టు ఉంటుంది కదా, అట్లా లేకుండా రెండు సైడ్లో బటన్లే ఉంటుంది అనమాట. నేను ఊడిపోతుంది నాకు చాలా వరకు డౌటే ఉంటుంది వీడియో చేసే వరకు కూడా. కాకపోతే మేము షార్ట్ వీడియో చేసినాము, అది ఎంత లాగినా కూడా రావట్లేదు. నేనేమనుకున్నా అంటే నార్మల్గా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి గుండీలు. నేను నిజంగా అనుకున్నా చిన్న, అంటే నార్మల్గా ఇట్లా చూపించడానికి అట్లా కనిపిస్తుందేమో, తర్వాత మాత్రం అది ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుందేమో అని అనుకున్నా. లాగి చూస్తే మాత్రం అస్సలు రాలేదు, చాలా గట్టిగా ఉంది అసలు. నేను అనుకున్నా అయితే షాప్లలో కూడా మనకు అప్పుడప్పుడు కొన్ని చొక్కాలకు ఇట్లా ప్రెస్సింగ్ వస్తూ ఉంటాయి కదా, అది ఇదేనేమో అనుకున్నా. చాలా అంటే చాలా గట్టిగా ఉంది అనమాట. అన్నిటికైతే చాలా ఇవే కాకపోతే వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కాబట్టి మిషన్లతో వేస్తారు. ఇప్పుడైతే అందరికి అందుకోసమే ఇప్పుడైతే ఈ కటర్ అయితే వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి అయితే అనమాట. చాలా 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 తక్కువ ప్రైస్ లో ఇంత మంచి ప్రోడక్ట్ చాలా గ్రేట్ అండి, నిజంగా అయితే చాలా బాగుంది. మేము ఏదో బ్లాగ్ చేయాలనుకుని ఇదైతే రివ్యూ లాగా అయిపోయింది అనమాట. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొనండి. నేను కొనండి అని మాత్రం నేనేం ఖచ్చితంగా ఏం చెప్పట్లేదు, నచ్చితే అవసరాన్ని బట్టి కొంటారు కదా ఏవైనా, అందుకైతే వీడియో అండి అంతే. మీకు నచ్చితే కొనండి, లేకపోతే లేదు. నేను కొనమని బలవంత పెట్టినంత మాత్రాన్ని మీరు ఏం కొనరు కదా, నేను నార్మల్గా చెప్తున్నా. మాకైతే బాగా ఇంట్లో అవసరం పడే వస్తువులే అదేమో. మనము కట్టర్లాగా ఇట్లా పిన్ చేసుకుంటే క్లాత్కు పిన్ అయిపోతుందంటే అది నేనైతే షాక్ అయిపోయినా. ఎందుకంటే మనము గుండీలు కుట్టాలంటే సూది దారము, దీనిలో ఇన్ని బొక్కాలు ఉంటాయి, ఆ బొత్తాల్లోంచి అంటే సన్న సన్న రంధ్రాలు ఉంటాయి, అందులోంచి కుట్టాలి. అదంతా మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇది ఉంటుంది, దీనికి కూడా కుట్టాలా. అమ్మ ఇదంతా చాలా కష్టం ఉంటుంది. అదైతే ఓన్లీ పిన్ చేసుకుంటే మనకు గుండీలు వచ్చేస్తున్నాయి అంటే అది షాక్. నేను ఇట్లా ఉంటాయని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. మామూలుగా చొక్కాలకు ఏమైనా డ్రెస్సులకు వచ్చినప్పుడు వీళ్ళని పెట్టాలంటే చాలా ఇబ్బంది ఏమో అనుకున్నా, కట్టర్తో పెట్టొచ్చని నేనైతే. నేను అవి నిజంగా పెద్ద మిషన్లతో పెడతారేమో అనుకున్నాను. నేను ఇవి చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. మిషన్లతోనే పెట్టేది, ఇప్పుడు ఆ మిషన్ల కంటే ఇదైతే ఇంకా బాగా ఈజీగా ఉంది. చాలా బాగుందండి, చాలా ఈజీగా ఉంది. చాలా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. అట్లని మనం బై మిస్టేక్లో ఏలుగు పడితే ఏలుగు దిగుతుంది అంటే దిగదు, మిస్ ఏం కాదు ఏం కాదు. అది కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు మిస్ కాదు ఏం కాదు, చేతికి కుట్టుకుంటుంది అంటే గుచ్చుకుంటుంది అట్లా ఉంటుంది అని అనుకుంటారు, ఏం కాదు. సూది దారం లేకుండా బొత్తాలు కుట్టుకోవచ్చు అనమాట, అంటే గుండీలు కుట్టుకోవచ్చు. ఇది నేను బ్లాగ్ ఒక రకంగా స్టార్ట్ చేసి లత అయితే అక్కడ ఏదో రిపేర్ చేస్తుంటే నేను ఇట్లయితే తిప్పేసినాను అనమాట. అందరికి యూస్ఫుల్ అవుతుంది. రేపు పొద్దున్నే ఆ డ్రెస్ వేయాలనుకున్నా, దానికి బటన్స్ లేవు, అందుకోసమే ఇప్పుడు పెట్టుకుంటే పొద్దున్నే స్నానం చేసి వేయచ్చు. కానీ మరి అంత ఈజీగా పెట్టుకునేటప్పుడు పొద్దున్నే వేసుకోవచ్చు కదా అనుకుంటారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నా కదా వేసుకుంటే సరిపోతుంది, రేపు పొద్దున్నే మళ్ళీ చేసుకునే పనులన్నీ దండి ఉంటాయని ఇప్పుడైతే అట్లా కుట్టింది. దాని గురించి షార్ట్ వీడియో కూడా చేసినాం అనమాట. నాకైతే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. నేను నార్మల్ బ్లాగ్లో కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరికైనా యూజ్ అయితే కూడా బెటర్ కాబట్టి ఇట్లయితే నార్మల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అనమాట ఇది.